దేవుని నామానికి వందనాలండి. ఈ యొక్క సమయంలో మనం ఒక ప్రత్యేకమైన అంశాన్ని గురించి మనం ధ్యానించుకుందాం. కీర్తనలు 91 అధ్యాయము 15వ వచనం మనం చూద్దాం. అతడు నాకు మొర్రపెట్టగా నేనతనికి ఉత్తరమిచ్చెదను. శ్రమలో నేనతనికి తోడై ఉండెదను. అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసెదను. ఆమేన్. ఇక్కడ చూడండి, కీర్తన 91 అధ్యాయము 15వ వచనంలో అతడు నాకు మొర్రపెట్టగా నేను అతనికి ఉత్తరమిచ్చెదను. శ్రమలో నేను అతనికి తోడై ఉండెదను. అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసెదను. ఇక్కడ మనం దేవుని మాటను చాలా శ్రద్ధగా మనం గమనించాలి. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, శ్రమలో నేను అతనికి తోడై ఉంటాను. అంటే ఇక్కడ దేవుని నమ్ముకున్న మనందరికీ కూడా శ్రమలు వస్తాయి. కానీ దేవుడు ఏమంటున్నాడు, ఆ శ్రమలన్నిటిలో కూడా నేను తోడుగా ఉంటాను. కానీ మనం చూస్తే మన యొక్క జీవిత ప్రయాణంలో చూస్తే గనక మనుషులందరూ మనకి ఎప్పుడు తోడుగా ఉంటారండి? మనం ఆర్థికంగా బాగా ఎక్కువగా ఆర్థికంగా మనం బాగా బలాభివృద్ధి పొందినప్పుడు, అలాగే లేకపోతే మనకి ఈ లోకరీతిగా మనం సంపాదించినప్పుడు గానీ, లేకపోతే మనకు ఆరోగ్యం ఉన్నప్పుడు గానీ, లేకపోతే మనకి ఏదైనా ఈ లోక సంబంధమైంది ఏది ఎక్కువగా ఉన్నా కూడా, మనం ఏది ఆశీర్వదింపబడే స్థితిలో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరూ కూడా మనకేమవుతారు? తోడుగా ఉంటారు. అలాగే మనకు అనేక విషయాలు వాళ్ళు బోధిస్తూ ఉంటారు. మనల్ని వాళ్ళు స్నేహితులని చెప్తారు. అలాగే వాళ్ళ చుట్టాలని చెప్పి వేరే వాళ్ళకి పరిచయం చేస్తూ ఉంటారు. ఇలా ప్రతి ఒక్కరు కూడా, ప్రతి మనిషి కూడా ఈ లోక సంబంధంగా మనం ఆశీర్వదింపబడినప్పుడు ఆ యొక్క మనిషి మనకి తోడుగా ఉంటాడు. కానీ ఇక్కడ దేవుడు మనకేమని సెలవిస్తున్నాడంటే, శ్రమలో అంటే నువ్వు శ్రమలో ఉండినప్పుడు, నువ్వు బాధలో ఉండినప్పుడు నేను నీకు తోడుగా ఉంటాను. అంటే ఆయన ఎప్పుడు తోడుగా ఉంటాడంటే మనకి, మన యొక్క శ్రమల్లో తోడుగా ఉంటాడంట. అందుకే మనకి శ్రమలు రావండి. దేవుణ్ణి నమ్ముకున్నప్పుడు మనకి శ్రమలు వస్తాయి. కానీ చాలామంది ఏమనుకుంటారంటే, క్రైస్తవులు అనబడిన వారే, అబ్బా ఈరోజు మనం చాలా ఆర్థికంగా చాలా సెటిల్ అయిపోయాం, అది మంచి జాబు, మనకి ఇంకా మంచి పొలాలు స్థలాలు అన్నీ మనకు ఉన్నాయి, కాబట్టి మన పిల్లలకి కూడా మనం ఆస్తులు సంపాదించేసాం, కాబట్టి ఏమని సాక్ష్యాలు చెప్తూ ఉంటారంటే, దేవుడు మమ్మల్ని ఆశీర్వదించాడండి, దేవుడు మాకు తోడుగా ఉన్నాడండి అని చెప్పి చాలామంది కూడా వారు చెప్తూ ఉంటారు. కానీ అది కాదండి దేవుడు ఆశీర్వాదం అంటే. అప్పుడు దేవుడు తోడుగా ఉన్నట్టు కాదు. ఎందుకంటే ఈ లోక ఆశీర్వాదాలు సాతాను కూడా ఇస్తాడు. ఎందుకంటే దేవుడు ఏం చెప్పాడు, ఈ సాతాను గాడిని ఈ లోకానికి అధికారిగా ఆయన నియమించాడు. కాబట్టి ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాలు ఎవరు పొందుకున్నా సరే, అంటే దేవుని వల్ల పొందుకుంటారు. కానీ సాతాను వల్ల కూడా ఆశీర్వాదాలు పొందుకునేవారు చాలామంది కూడా ఉన్నారు. అందుకే ఈ లోక సంబంధమైన వాటిని చూపించే కదా దేవుడు బాప్తిసం పొందిన తర్వాత ఆయన ఉపవాసం ఉన్న దినాల్లో, అప్పుడు అరణ్య ప్రాంతంలో సాతాను అనేక విధాలుగా ఈ లోకమైన సంబంధమైన వాటిని చూపించి ఏమంటుంది, ఇవన్నీ నా కాళ్ళకు మొక్కితే ఇవన్నీ నీకు ఇస్తాను, ఈ రాజ్యాలు నీకు ఇస్తానని చెప్పి దేవుణ్ణి అది చాలా శోధనలోకి తీసుకువెళ్ళడానికి ప్రయత్నిస్తుంది. అంటే ఈ లోక సంబంధమైన వాటన్నిటిపైన కూడా అధికారం ఎవరికి ఉందండి? సాతాను గాడికి ఉంది. దేవుడు కూడా మనకి అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తాడు. ప్రతిదీ మనకి ఏది కావాలో అన్నీ ఆయన చూసుకుంటాడు. ఎందుకంటే ఆయనే చెప్పాడు కదా, నేనే నీకు అన్నీ కూడా సమకూర్చువాడను, కాబట్టి నువ్వు దేనికి భయపడొద్దని చెప్పి. కాబట్టి ఇక్కడ దేవుడు ఏమని చెప్తున్నాడంటే, శ్రమలో నేను అతనికి తోడై ఉంటాను, అంటే శ్రమలో నీకు తోడై ఉంటానని మనకి దేవుడు ప్రతి ఒక్కరికి కూడా సెలవిస్తున్నాడు. ఈ రోజున అనేక మంది క్రైస్తవులకి నిజముగా ఎవరైతే దేవుని కొరకు ప్రయాసపడి భారం మోస్తూ ఉన్నారో ప్రతి ఒక్కరికి కూడా అనేక శ్రమలు వస్తున్నాయి. అందుకే కీర్తనాకారుడు ఏమంటున్నాడంటే, నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, కానీ వాటిలన్నిటి నుంచి కూడా దేవుడు తప్పిస్తాడు. అలాగే యోబు గ్రంథంలో చూస్తే గనక, నీతిమంతునికి కలుగు బాధలు 6 బాధలైనను 7 బాధలలో కూడా ఆయన విడిపించే సమర్థుడు. అంటే 7 అంటే సంపూర్ణం. అంటే నీకు అనేకమైన బాధలు కలుగుతాయి, ఈ లోకంలో అనేకమైన శ్రమలు కలుగుతాయి. అది ఎవరైనా ఒక మనిషి వల్ల అవ్వచ్చు, ఆర్థికంగా అవ్వచ్చు, లేకపోతే ఈ లోకమైనటువంటి ఆరోగ్య విషయంలో అవ్వచ్చు, లేకపోతే ఏదో ఒక లోటు అవ్వచ్చు. అయినా కూడా దేవుడు మనకేం చెప్తున్నాడు, వాటిలన్నిటిని కూడా నేను విడిపిస్తాను, నిన్ను నేను గొప్ప చేసేదను అని చెప్పి దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి
మనం భక్తుల జీవితంలో చూస్తే గనక యోసేపుని మనం చూసుకోవచ్చు. యోసేపు ఎంతో గారాబంగా తన తండ్రి యొద్ద పెరిగినవాడు. అయినప్పటికి కూడా అతను 17 సంవత్సరాల వయసులో అతని అన్నదమ్ములు అతన్ని చంపాలని ప్రయత్నం చేసి, ఒక అసూయతో అతన్ని చంపాలని వాళ్ళు ఇష్మాయేల్ సంతానానికి అతన్ని ఏం చేస్తారంటే ఆ వర్తకులకి అమ్మేస్తారు. అప్పుడు 17 సంవత్సరాల్లో ఎంతో గారాబంగా పెరిగిన ఒక కుర్రవాడు వేరే దేశంలో తెలియని ప్రాంతంలోకి వెళ్ళినప్పుడు అక్కడ అనేకమైన శోధనలు, పాపం చేయడానికి కానీ, పాపం చేయించడానికి ఇలా అనేకమైన శోధనలు, కష్టాలు అయినా కూడా అతనికి ఇచ్చిన ప్రతి చిన్న దాంట్లో కూడా ఆయన నమ్మకంగా అక్కడ జీవించాడు. అంతేకాకుండా అక్కడ పోతీఫరు భార్య యోసేపును పాపం చేయడానికి ప్రేరేపించినప్పుడు ఏమన్నాడు? ఇది నా దేవుని ఎదుట నేను ఇంతటి దుష్కార్యం నేను ఎలాగా చేయగలను? అంటే అక్కడ యోసేపు ఎవరికి భయపడుతున్నాడంటే దేవునికి. అంటే దేవుడు ఖచ్చితంగా చూస్తాడు. కాబట్టి ప్రతి విషయంలోనూ కూడా నన్ను చూస్తూ ఉన్నాడు కాబట్టి ఇంతటి దుష్కార్యం నేను చేయగలను అని చెప్పి యోసేపు అక్కడ మంచి మాట సెలవిస్తున్నాడు. అంటే దేవుడు చెప్పిన వాగ్దానం చూడండి. శ్రమలో నేను అతనికి తోడై ఉంటాను. ప్రతి శ్రమలో కూడా యోసేపుకి దేవుడు తోడై ఉన్నాడు. తర్వాత అతను జైల్లో పెట్టడం, అక్కడ భక్ష్యకారుడికి అలా పానదాయకారుడికి అక్కడ దర్శనాలు వచ్చినప్పుడు ఆ కళలను వివరించినా కూడా వాళ్ళు మర్చిపోవడం, ఇవన్నీ కూడా దేవుడి ప్రణాళిక. తర్వాత ఫరోకి ఒక కళ రావడం, కళ రప్పించేలాగా అది కూడా దేవుడే చేశాడు. దేవుడు చేసి యోసేపు ఆ కళ దర్శనాన్ని వివరించేవాడుగా చేయడం, అలాగే యోసేపుని ఐగుప్తు అంతటికి కూడా అధికారిగా ప్రకటించడం. హల్లెలూయా. కాబట్టి మనం చూడండి, యోసేపు కలిగిన శ్రమలన్నిటిలో కూడా దేవుడు తోడై ఉన్నాడా లేదండి? ఉన్నాడు. అంటే ఆ శ్రమలో అతను కానీ ఏం చేశాడు? దేవుని కొరకు యథార్థంగా జీవించాడు. కానీ అతను శ్రమలు వచ్చినాయి అని చెప్పి నేను ఎంత గారాబంగా నా తండ్రి దగ్గర పెరిగాను, నాకు ఎంతో మంచి వస్త్రాలు కొనిచ్చేవాడు, నన్ను ఎంతో బాగా చూసుకునేవాడు, అయినా కూడా నేను అలా వచ్చేసానని చెప్పి దేవుని దూషించలేదు. దేవునికి నమ్మకస్తుడిగా ఆ శ్రమలో దేవుడు ఖచ్చితంగా నాకు తోడై ఉంటాడని చెప్పి ఆ యొక్క యోసేపు నమ్మినాడు. కాబట్టి అతను ఆ యొక్క ఐగుప్తు దేశానికే కాకుండా తిరిగి అతని అన్నదమ్ములకి అతను ఆహారం పెట్టేవాడుగా, అనేక దేశాల ప్రజలను పోషించేవాడిగా ఆయన కారకుడు అయ్యాడు. కాబట్టి మనం ఏం చేయాలి? మనకు శ్రమలు కలగవంటే కలుగుతాయి, అనేక శ్రమలు కలుగుతాయి. దేవుడు ఆ శ్రమల్లో ఉంచే మనల్ని యోబు చెప్తాడు కదండి, ఈ శ్రమల్లో నేను ఉన్నప్పుడు సువర్ణంగా నేను మారుతాను. మనం సువర్ణంగా మారాలంటే మన శ్రమల చేతే బాధింపబడాలి. ఆ శ్రమల్లో మనం దేవునికి దగ్గర అవ్వాలి. ఆ శ్రమల్లో మనం ఏం చేయాలి? దేవుణ్ణి పూర్తిగా మనం మన హృదయంలో ఆరాధించుకోవాలి. ఆయన యొక్క శక్తిని మనం అనుభవించాలి. ఆయన పరిశుద్ధాత్మని మనం అనుభవించాలి. కానీ ఈ యొక్క కాలంలో ఏమైపోయిందంటే క్రైస్తవులు అనబడిన వారు కూడా దేవుడు నమ్ముకుంటే శ్రమలు రావు. అందరూ కూడా యేసుప్రభు దగ్గరికి రండి, మీకు ఆర్థికంగా కానీ అభివృద్ధి పొందుతారు, అలాగే మీకు అనేకమైన అద్భుతాలు జరుగుతాయి, మంచి ఆరోగ్యం వస్తుంది, అలాగే ఇంకా మీకు కావాల్సినవన్నీ కూడా వస్తాయని చెప్పి అనేక మంది ఈ యొక్క బోధకులు బోధిస్తూ ఉన్నారు. కానీ అది కాదండి. దేవుని దగ్గరికి వస్తే శ్రమలు రావు, అద్భుతాలు మాత్రమే జరుగుతాయి అనేది కాదు. ఈ అంత్యకాల సమయంలో మనం శ్రమలు ఉండాలి. అందుకే ప్రకటన గ్రంథంలో మహాశ్రమల్లో కూడా సంఘం ఇక్కడే ఉంటుందని చెప్పి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అంటే ఈ మహాశ్రమల్లో నుంచి ఆ యొక్క నిత్య రాజ్యంలోకి దేవుడు ఆ సంఘాన్ని ఆయన స్థిరపరచడానికి ఇవన్నీ కూడా ఆయన సిద్ధపరిచిన దేవుడు. కాబట్టి మనకి శ్రమలు లేవు అనుకోవడం అనేది తప్పు. మనకి శ్రమలు ఎప్పుడు వస్తాయండి? చాలామంది ఏమనుకుంటారంటే శ్రమలు లేనప్పుడు చాలామంది క్రైస్తవులు అనబడిన వారు ఏమంటున్నారంటే, అబ్బా మేము చాలా వెల్ సెటిల్డ్ కాబట్టి మాకు ఏది కొదువలేదు, మాకు వస్త్రానికి కొదువలేదు, ఆహారానికి కొదువలేదు, మాకు చాలా కాస్ట్లీ లైఫ్ మేము లీడ్ చేస్తున్నాం కాబట్టి మాకు ఏది కొదువలేదు, మాకు దేవుడు ఎంతగానో ఆశీర్వదించాడు అనుకుంటారు. కానీ అది దేవుడి ఆశీర్వాదం కాదు. మీరు అలా కాస్ట్లీ లైఫ్ లీడ్ చేసినంత మాత్రాన దేవుడి ఆశీర్వాదం కాదు. నిజంగా దేవుడు మన జీవితాల్లో, మన కుటుంబాల్లో ఉండాలనుకునేటప్పుడు ఖచ్చితంగా మనకి శ్రమలు ఉంటాయి. కాబట్టి యేసు
యేసుప్రభు మనలో ఉండినప్పుడు మాత్రమే మనకు శ్రమలు. యేసుప్రభు మనలో లేనప్పుడు ఎవరికీ కూడా శ్రమలు ఉండవు. లైఫ్ చాలా హ్యాపీగా లీడ్ చేస్తారు ఈ లోకంలో. చాలా ఎంజాయ్ చేస్తారు. కానీ వాళ్ళు ఏమంటారంటే అదే దేవుని ఆశీర్వాదం అనుకుంటారు. కానీ అది దేవుడి ఆశీర్వాదం కాదు. దేవుడి ఆశీర్వాదం అంటే ప్రతి క్షణము కూడా నువ్వు ఆత్మీయ జీవితంలో, ఆత్మీయ పోరాటంలో మనం శ్రమ అనుభవించాలి, పోరాటం చేయాలి. ఎందుకంటే ఈ లోకంలో శరీరాశ, నేత్రాశ, జీవపుడంబ ఎప్పుడు కూడా అవన్నీ కూడా అపవాది నుంచి పుట్టుకొచ్చినవే. అంటే శరీరం మన యొక్క శత్రువు ఎవరంటే మన యొక్క మెయిన్ మన యొక్క శరీరమే. ఈ శరీరంతో మనం ఎప్పుడు కూడా పోరాటం చేయాలి. ప్రతి క్షణం కూడా పోరాటం చేయాలి. మనం పోరాటం చేయాలంటే ఇది కూడా మనకి ఒక శ్రమ. ఈ శ్రమను మనం ఎదిరించాలని మనకేం చేయాలి? పరిశుద్ధాత్ముడు మనకి తోడై ఉండాలి. కాబట్టి శ్రమలు ఎప్పుడు కూడా మనకు ఉంటాయి. ప్రతి క్షణం మనం మరణించేంత వరకు కూడా మనకి శ్రమలు ఉంటూనే ఉంటాయి. నిజంగా దేవునికి ఎవరైతే దగ్గరగా సమీపంగా ఉన్నారో వారికి ప్రతి జీవితంలో ప్రతి ఒక్క క్షణము కూడా శ్రమ ఉంటూనే ఉంటుంది. కానీ చాలామంది ఏమంటారంటే మాకు చాలా కాస్ట్లీ లైఫ్, దేవుడు మమ్మల్ని పరిపూర్ణంగా ఆశీర్వదించాడని చెప్పి అలా అనుకుంటే కూడా సాతాను మనల్ని చాలా భ్రమలోకి అంచకాలంలో తీసుకెళ్ళిపోతుందని మనం గమనించుకోవాలి. మనం దేవుని కోసం శ్రమ పడాలి. యేసు ప్రభు ఉంటేనే మనకి శ్రమలు. ఒకసారి చూడండి, మార్కు సువార్తలో చూద్దాం. మార్కు సువార్త 3వ చూడండి. అక్కడ 4వ అధ్యాయము 36, 37 వచనాలు. ఆ దినమే సాయంకాలం అయినప్పుడు ఆయన అద్దరికి పోదామని వారితో చెప్పగా వారు జనులను పంపివేసి ఆయనను ఉన్నపాటున చిన్న దోణిలో తీసుకుని పోయిరి. ఆయన వెంబడి మరికొన్ని దోణిలు వచ్చును. అప్పుడు వారు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టినందున దోణి నిండిపోయిను. ఆయన ఉన్న దోణి అమరమున తలగడ మీద తలవాల్చుకుని నిద్రించుచుండెను. వారాయనను లేపి, మేము నశించిపోచున్నాం, నీకు చింత లేదా అని ఆయనతో అనిరి. ఆమెన్. ఇక్కడ చూడండి, అక్కడ దేవుడు బోధించడం అయ్యింది జనానికి. అలాగే అక్కడ నుంచి మనం వేరే ప్రాంతానికి అద్దరికి వెళ్ళిపోదామని చెప్పి దేవుడు శిష్యులకి చెప్పినప్పుడు వాళ్ళు ఒక చిన్న దోణిలో ఆయన్ని ఎక్కించారు. ఇక్కడ మనం గమనిస్తే ఆయన ఎక్కిన దోణి కాకుండా మరికొన్ని దోణులు ఆ దోణి వెంబడి వెళ్తూ ఉన్నాయి. అంటే ఒక దోణిలో యేసుప్రభు ఆయన శిష్యులు ఇంకా మిగతా వాళ్ళు ఉన్నారు. అలాగే ఆ దోణి వెంబడి ఇంకా అనేకమైన మరికొన్ని దోణులు వెళ్తూ ఉన్నాయి. వెళ్తూ ఉన్నప్పుడు కానీ ఇక్కడ అలలు కొట్టినాయి. పెద్ద తుఫాన్ వచ్చింది, ఆ తుఫాన్ రేగింది. కానీ యేసుప్రభు ఉన్న దోణి పైన మాత్రమే అలలు కొట్టినాయంట. ఆ దోణి నిండిపోయింది. అలలు కొట్టడం వల్ల వాటర్తో, ఆ నీళ్ళతో ఆ యొక్క దోణి అంతా కూడా నిండిపోయింది. ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే, ఇక్కడ యేసుప్రభు ప్రయాణం చేసే దోణితో పాటు ఇంకా మరికొన్ని దోణులు ఉన్నాయా లేవా? ఇక్కడ వాక్యంలో లేఖనాలు ఏమని రాయబడ్డాయి? మరికొన్ని దోణులు ఆ దోణిని వెంబడిస్తూ ఉన్నాయి. వెంబడించినప్పుడు మరి మిగతా దోణుల్లో కూడా పెద్ద తుఫాన్ రేగి వాటర్తో నిండిపోవాలి కదా, నీళ్ళతో నిండిపోవాలి కదా. కానీ యేసుప్రభు ఆయన ఉన్న దోణిలో మాత్రమే తుఫాన్ రేగినప్పుడు నీళ్ళతో నిండిపోయిందని చెప్పి దేవుని యొక్క వాక్యము అక్కడ సెలవిస్తుంది. ఆయన వెంబడి రేగి ఆయన ఉన్న దోణి మీద మనం ఎప్పుడు కూడా మనం దేవుని వాక్యాన్ని శ్రద్ధగా చదవాలి. ఆయన ఉన్న దోణి మీద మాత్రమే అలలు రేగిని అంట. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, దేవుడు మన జీవితంలో పనిచేసి ప్రారంభించినప్పుడు ఆయన పరిశుద్ధాత్ముడు మనలో పనిచేసినప్పుడు, మన కుటుంబాలు ఉన్నప్పుడు మనకి అనేకమైన శ్రమలు కలుగుతాయి. కానీ శ్రమలు రాలేదు అని అనుకోవడం అనేది చాలా పొరపాటు. శ్రమలు ఉంటేనే దేవుడు మనలో కార్యం చేయడానికి ఆయన ప్రారంభించినట్టు, ఆయన ఒక కార్యము నూతనంగా మన జీవితంలో ఆయన ప్రారంభించినట్టు. ఇక్కడ ఆయన ఉన్న దోణిలో మాత్రమే అలలు ఎందుకు వచ్చినాయి అంటే, ఆయన ఆల్రెడీ మన జీవితంలో ఉన్నప్పుడు ఆ అలలు అంటే ఆ శ్రమలు వచ్చినా, ఆ శోధనలు వచ్చినా, ఏమొచ్చినా కూడా మనం ఏం చేయాలి? ఆల్రెడీ దేవుడు ఈ శ్రమల్లో కూడా మనకి తోడై ఉన్నాడు కాబట్టి మనం ఏమీ కూడా భయపడక్కర్లే అని చెప్పి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. దేవుడు అన్నప్పుడు ఏమవుతుంది? ఆటోమేటిక్గా దేవుడు వారిని వదిలేసినప్పుడు వాళ్ళు ఈ లోకరీతిగా ఆశీర్వదింపబడ్డారనే భ్రమలో వాళ్ళు నివసిస్తూ వాళ్ళు దేవుడు మాకు తోడై ఉన్నాడు అని అనుకుని వాళ్ళు ఏమవుతారు? వాళ్ళు ఆ భ్రమలో ఉంటారు. కానీ దేవుడు వాళ్ళకి తోడై ఉన్నట్టు కాదు. ఒక ఆశీర్వదింపబడితేనో, లేకపోతే నువ్వు ఈ లోకరీతిగా ధనవంతుడు అయితేనో, లేకపోతే ఈ లోకరీతిగా లగ్జరీ లైఫ్ లీడ్ చేస్తేనో నీకు దేవుడు తోడై ఉన్నట్టు కాదు. నువ్వు శ్రమల గుండా నువ్వు ప్రయాణం చేసినప్పుడు మాత్రమే
ఉంటేనే నువ్వు ఏమవుతావు, దేవునికి దగ్గరగా ఉన్నట్టు. అందుకే అపోస్తులైన పౌలు ఏమంటున్నాడు, నేను శ్రమ అయిన, కరువైన, ఉపద్రవమైన ఏదైనా కూడా నేను దేవుని యొక్క సువార్తను ప్రకటించడం మానను అని చెప్పి. ఈ రోజుల్లో శ్రమ వచ్చినా, కరువు వచ్చినా అప్పుడు ఏమంటారంటే దేవుడు లేడని అని అనుకుంటారు. కానీ అది కాదు. శ్రమ, ఈ కరువు ఇవన్నీ వచ్చినప్పుడు మాత్రమే దేవుడు మనకి తోడై ఉన్నట్టు. కాబట్టి మనం ఏం చేయాలంటే మన శ్రమల యందు మనం ఏం చేయాలి, మనం అతిశయపడాలి. మనం అతిశయపడినప్పుడు ఆ శ్రమల ద్వారా మనం దేవుని గణపరచాలి. ప్రభువా నాకు ఈ శ్రమ వచ్చినందుకు చాలా థ్యాంక్ యూ యేసయ్య అని చెప్పి మనం ఆయనకి థ్యాంక్ యూ చెప్పాలి. చాలామంది ఏం చెప్పారంటే నాకు ఇది ఇచ్చావు థ్యాంక్ యూ ప్రభువా, నాకు అది ఇచ్చావు థ్యాంక్ యూ ప్రభువా అని. ఎందుకంటే శ్రమలో తోడుగా అంటే మనకు చాలామంది మనల్ని బాధిస్తూ ఉంటారు ఈ లోకరీతిగా. అవును, ప్రతి విషయమందు కూడా చాలామంది బాధిస్తూ ఉంటారు. అంటే వాళ్ళకున్న దాన్ని బట్టి మనకి ఏదన్నా అది లేనప్పుడు దాన్ని చూసి వాళ్ళు ఏం చేస్తారంటే మీకు ఇది లేదని చెప్పి మనల్ని చూసి ఎగతాళి చేసేవాళ్ళు ఉంటారు. అలా నా జీవితంలో కూడా నేను చాలాసార్లు అలాంటి అనుభవాలు నేను అనుభవించాను. ఎందుకంటే నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చాలామంది కూడా దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళే. అయినా కూడా వాళ్ళు ఏం చేసేవారంటే ప్రతి విషయంలోనూ కూడా నన్ను చులకనగా చూసేవారనమాట. అంటే చాలామంది వాళ్ళ అందాన్ని బట్టి, అంటే వాళ్ళు చాలా అందంగా ఉండేవారు, వాళ్ళు కాస్ట్లీ వస్త్రాలు వేసుకునేవారు, అలాగే బట్టి వాళ్ళు నన్ను ఎగతాళి చేసి ఎటకారంగా మాట్లాడుకునేవారు పక్కనే. అయినా కూడా నేను చాలాసార్లు బాధపడేదాన్ని. ప్రభువా ఏంటి వీళ్ళకి నేను ఏ అన్యాయం చేయలేదు కదా, అయినా ఎందుకు వీళ్ళు నన్ను ఎటకారంగా మాట్లాడుతున్నారని చెప్పి నేను అనుకుని కన్నీటితో ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఒక దైవజనుడి ద్వారా మాట్లాడాడు. నువ్వు బాధలో ఉన్నప్పుడు నువ్వు వారికి ఎవరైనా నేను బాధించినప్పుడు నువ్వు సమాధానం చెప్తే కనుక నీ సౌండ్ వినపడితే తప్ప రిజల్ట్ అంత పర్ఫెక్ట్గా రాదు. కానీ దేవుడే నీ పక్షమున యుద్ధం చేసి నీ పక్షమున వాళ్ళకి దేవుడు సమాధానం చెప్తే కనుక అది చాలా భయంకరంగా ఉంటుంది వాళ్ళకి అని చెప్పి దేవుడు ఆ యొక్క దైవజనుడు మాట్లాడాడు. నిజంగా ఈ రోజున నన్ను ఎవరైతే అవమానించారో అంటే వాళ్ళకి ఏదో కలిగిందని నేను అనట్లేదండి. అంటే దేవుడు దీనుల పక్షాన, నిరుపేదల పక్షాన దేవుడు ఎలా కార్యం చేస్తాడంటే శ్రమలో ఉండేవారికి దేవుడు తోడై ఉంటాడని చెప్పి నేను ఒక మాట సెలవిస్తున్నాను. ఎందుకంటే ఆయన చెప్పాడు కదా శ్రమలో తోడై ఉంటానని చెప్పి. అలా బాధపడినప్పుడు ఈ రోజున నన్ను ఎవరైతే ఎగతాళి చేశారో, నన్ను ఎవరైతే ఎటకారంగా మాట్లాడారో, ఈ లోకరీతిగా నేను ఆర్థికంగా కానీ చిదిగిపోయినా కూడా, లేకపోతే ఒక మంచి ఎడ్యుకేషన్ అంటే మంచి ఎడ్యుకేషన్ ఉండి స్కిల్ ఉండి కూడా నేను ఈ యొక్క కెరీర్‌లో నేను చిదిగిపోయినా కూడా దేవుడు నాకు తోడై ఉన్నాడని చెప్పి నేను ఈ క్షణాన నేను నమ్ముచున్నాను. ఎందుకంటే దేవుడు తోడై ఉన్నాడు కాబట్టి ఆయన వాక్యం చదువుకోవడానికి ఇంకా నాకు అవకాశం ఇచ్చాడు. ఆయన వాక్యం బోధించడానికి అవకాశం ఇచ్చాడు. అనేక మంది కోసం ప్రార్థించడానికి అవకాశం ఇచ్చాడు. కానీ నేను ఎప్పుడు కూడా లగ్జరీ లైఫ్ కావాలని చెప్పి నేను ఎప్పుడు ఆశపడలేదు. కానీ అలా ఆశపడిన వాళ్ళందరూ గతి ఏమైందో నేను నా కళ్ళారా నేను చూశానండి. కాబట్టి మనం ఫస్ట్ మనం ఏం చేయాలంటే దేవుడు ఖచ్చితంగా మనకి శ్రమలో తోడై ఉంటాడు. మనల్ని ఎవ్వరు నిందించినా, మనల్ని ఎవ్వరు ఎగతాళి చేసినా మనం భయపడక్కర్లా. మన స్థితిని బట్టి మనల్ని ఎవ్వరు అవమానించినా కూడా మనకి దేవుడు తోడై ఉన్నాడు. ఆ యొక్క బాధలో, ఆ యొక్క శ్రమలో మనకి తోడై ఉన్నాడు. కాబట్టి మనం ఏం చేయాలి, మన తండ్రి అని, మన పరమ తండ్రి అని మనం ఆయనకి అప్పచెప్పేయాలి. ఆయన తీర్పు తీర్చుకుంటాడు. ఏ మనిషికి కూడా మనం తీర్పు చెప్పాల్సిన అవసరం లేదు. కాబట్టి అలాంటివి చాలా అనుభవాలు నేను చూశాను. కానీ దాని రిజల్ట్ కూడా దేవుడు వారి పట్ల ఎలా చూపించాడంటే ఇప్పటికి కూడా వాళ్ళు బాధను అనుభవిస్తూనే ఉన్నారు. ఎవరైతే అవమానించారో, ఎవరైతే నన్ను ఎగతాళి చేశారో, ఎదుటి వాళ్ళని పొగుడుతూ నన్ను ఎటకారంగా మాట్లాడాలని, అంటే డైరెక్ట్‌గా నన్ను అనకుండా ఎదుటి వాళ్ళని పొగిడి నా స్థితిని బట్టి వాళ్ళు ఎటకారం చేసిన రోజులు చాలా నేను అనుభవించాను. అయినా కూడా దేవుడు ఆ శ్రమలన్నిటిలో కూడా విడిపించి నాకు గొప్ప భాగ్యాన్ని దేవుడు ఇచ్చాడు. అప్పుడు నేను ఇంకో విషయం ఏంటంటే చూడండి, ఇంకో విషయము నేను అందంగా లేనని చెప్పి చాలామంది ఎటకారంగా మాట్లాడేవారు. అయినా కూడా నేను బాధపడేదాన్ని కాదు. నేను తర్వాత నా గర్భఫలం లేదని చెప్పి కూడా చాలామంది ఎటకారం చేసేవారు. గర్భఫలం లేదు ఈ అమ్మాయికి అని చెప్పి చాలామంది సలహాలు, సజెషన్స్ కూడా ఇచ్చేవారు. కానీ ఏది కూడా దేవుని యొక్క సమయంలోనే జరుగుతుంది. గర్భఫలం కోసం ప్రత్యేకంగా టైమింగ్ తీసుకుని ఇవన్నీ కూడా మనం మానవ ప్రయత్నాలు చేసినా కూడా దేవుడు సక్సెస్ ఇవ్వడు. దేవుడు అనుకున్న సమయంలో మాత్రమే మనకి సహాయం చేస్తాడు. అనుకోని రీతిగా దేవుడు నాకు గర్భఫలం ఇచ్చి నేను ప్రార్థన చేసుకునేదాన్ని. ఏంటంటే ప్రభువా ఈ లోకంలో చాలామంది ఏదైనా
దీన మనసుతో అడగాలి. మనకి ఏది కావాలో కూడా మన పరమ తండ్రి మనకివ్వాలి కాబట్టి ఆయన్ని అడిగేదాన్ని. ప్రభువా మరి నేను పెద్ద అందంగా లేను. ఇందుకే కదా నన్ను అందరూ ఎటకారం చేశారు. నా ఎదుట జీవించిన వారే, అలాగే నిన్ను నమ్ముకున్న వారే నన్ను ఎటకారం చేశారు కదా అని చెప్పి నేను ప్రార్థన చేసేదాన్ని. అప్పుడు మరి నాలాంటి దానికి ఒక అందమైన మంచి మగబిడ్డను ఇవ్వు ప్రభువా. నీకు అతి శ్రేష్టమైనది నీకు ఇవ్వాలి కదా ప్రభువా. మొట్టమొదటిగా పుట్టింది ఏ లోపం కలది నీకు ఇవ్వకూడదు. నీకు ఇవ్వాల్సింది అతి శ్రేష్టమైంది నీకు ఇవ్వాలి ప్రభువా. అందుకే నాకు మంచి అందమైన జ్ఞానం గల నీ దయ పొందిన మంచి ప్రార్థనా పరుణ్ణి, మంచి నీ వాక్య ధ్యానం కలిగిన బిడ్డను నాకు దయచేయి ప్రభువా. మంచి మగబిడ్డను ఇవ్వని నేను ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు ఆశ్చర్య రీతిగా, అంటే నేను అనుకున్న దానికన్నా 100 రెట్లు ఎక్కువగా మంచి అందమైన మంచి మగబిడ్డను, మంచి ప్రార్థనా పరుణ్ణి, అలాగే మంచి విశ్వాస వీరుణ్ణి దేవుడు నాకు ఇచ్చాడు. ఎందుకంటే ఆ చిన్న బిడ్డ చెప్తాడండి, మా యొక్క ఏదైనా సమస్య వచ్చినప్పుడు భయపడకమ్మా, యేసయ్య మనకి డబ్బులు ఇస్తాడు, పైనుండి యేసయ్య మనకి కిందకి ఇలాగ ఇచ్చేస్తాడు, అదిగో యేసయ్య వచ్చాడు అని చెప్పి తను మాట్లాడే మాటలు నన్ను ఇంకా విశ్వాస జీవితంలోకి నడిపించడం ప్రారంభించాయి. కాబట్టి నేను మనసులో ఏదైతే బాధపడేదాన్నో ప్రతీదీ కూడా దేవుడు నాకు కార్యం చేయడం మొదలుపెట్టాడు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఎవరైతే దీనంగా ఉంటారో, నేనే కదండి, ఎవరైతే నిరుపేద స్థితిలో ఉంటారో దేని బట్టి కూడా మనం బాధపడక్కర్లా. అట్లన్నిటిని బట్టి కూడా మనం అతిశయించాలి. ఎందుకంటే అట్లన్నిటిలో మనకి మెయిన్ కాన్సెప్ట్ ఏంటి, అవన్నీ ఉన్నప్పుడు మనకెవరు తోడై ఉంటారు, మన ప్రభువు తోడై ఉంటారు. కాబట్టి నేను మనసులో ఎప్పుడో నా యొక్క చదువుకునే వయసులో ఒక చిన్న బాబు, అంటే ఒక 3-4 ఇయర్స్ బాబు వెళ్తా ఉంటే, అబ్బాయి చాలా అందంగా ఉన్నాడు. ఆ కుర్రవాడు వెళ్తా ఉంటే, అబ్బాయి ఇలాంటి బాబు పుడితే నాకు ఎంత బాగున్నా అని నేను మనసులో అనుకున్నాను. అది ఎవరికి కూడా తెలీదు. కానీ నేను ఏదైతే బాబు రూపాన్ని చూసి ఆ రోజున అనుకున్నానో అదే రీతిలో, అంటే అంతకన్నా అందమైనటువంటి మంచి మగబిడ్డను దేవుడు నాకు ఈ రోజున దయచేశాడు. నా గర్భాన్ని పుట్టడానికి ఆయన కృపను చూపాడు. కాబట్టి మనం ఏం చేయక్కర్లా. మనల్ని ఎవరు బాధ పెట్టినా కూడా మనం ఒకటే చేయాలి, ఏంటంటే ప్రభువా వీళ్ళు నన్ను అవమానిస్తున్నారు, అయినా నీకు కలిగిన అవమానం ముందు ఇదంతా ఎక్కువ. నేను నీ బిడ్డను కదా ప్రభువా, నువ్వే చూసుకొని చెప్పి మన పరమ తండ్రికి మనం అప్పచెప్పినప్పుడు ప్రతి ఒక్కరికి కూడా ఆయన తీర్పు తీరుస్తాడు. కాబట్టి అంత్యకాలంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే తిమోతి పత్రికలో చెప్తాడు కదా, అంత్యకాలంలో ధనాపేక్ష గలవారు, అలాగే అసూయ ద్వేషంతో ఉండేవారు, వీళ్ళందరూ కూడా ఎక్కువైపోతారంట. వీటిలన్నిటి మధ్య మనం సాధించుకుని ముందుకు వెళ్ళాలంటే మనకున్న ఒకే ఒక మార్గము, ఆయన యొక్క యేసు అనే మార్గము. ఆయన యొక్క పరిశుద్ధాత్మ ఆయన మనకి దయచేసినప్పుడు ఆ పరిశుద్ధాత్మ ద్వారా మనం ప్రతి ఒక్క సమస్యని కూడా మనం జయించగలం. కాబట్టి ప్రియులారా, జ్ఞాపకం చేసుకోండి, మీకు కలిగిన శ్రమను బట్టి మీరు ఎప్పుడూ బాధపడవద్దు. ప్రతి ఒక్క శ్రమ యందు కూడా దేవుని మనం గణపరుచుదాం. అలాగే ప్రభువా మా కోసం, మా పరిచర్య కోసం కూడా మీరు ప్రార్థన చేయండి. ఇంకా మనం అనేక మందిని మనం బలపరచడానికి మనం ముందుకు సాగిపోదాం. ఆమేన్.